నడిబొట్టున ఉదయిస్తాడు అని. భువనశ్య నాభి అనగా భూమికి మధ్యలో మనకి శరీరంలో నాభి అనగా ఇక్కడ పొట్ట దగ్గర ఉంటుంది. అలాగే ఈ భూమికి నాభి అయిన ప్రదేశంలో బెత్లెహేములో ప్రభు ఆయన యేసు జన్మించాడు. అది ఇశ్రాయేలులో ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే అక్కడ ఆయన జన్మించారు. ఎందుకయ్యా అక్కడ జన్మించారంటే మీరందరూ నా ప్రజలే బాబు. ఈ భూమి మీద ఇంచుమించు 200 దేశాలు ఉన్నాయి. అటు స్విట్జర్లాండ్ వాడైనా, న్యూజిలాండ్ అయినా, భారతదేశం అయినా, ఎవరైనా సరే వీళ్ళందరూ నా పిల్లలే, నా వారే. నా దగ్గరికి వస్తేనే వారికి రక్షణ, నా దగ్గరికి వస్తేనే వాళ్ళ పాప విమోచన, నా దగ్గరికి వస్తేనే వాళ్ళ పాపాలు క్షమించబడతాయని కరాఖండిగా చెప్పేశాడు. బాగానే ఉంది. మరి దానికి ఏంటి? బైబిల్ చెబుతూ ఉన్నది, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు. తన పాపములకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు అంట. ఎవడు ధన్యుడయ్యా అంటే, నాకు పెద్ద కారులు ఉంది లేదయ్యా, నువ్వు ధన్యుడు కాదు. నాకు పెద్ద బిల్డింగ్ ఉందండి లేదయ్యా. ఎవడయ్యా ధన్యుడు అంటే, నీకు ధనం ఉన్నదని కాదు. నువ్వు చనిపోతే నీ ధనము నీ వెంట రాదు. నువ్వు చనిపోతే నీ బంధువులు నీ వెంట రాదు. నువ్వు చనిపోతే ఆఖరికి నీ భార్య లేదా నీ భర్త నీ వెంట రారు. అక్కడ శరీరం ఉంటుంది, దానినే మనం సోము అంటాము. ఊపిరి గాలిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ తాను దయచేసిన వారి ఎత్తు వెళ్తుంది. కానీ నువ్వు కొనుక్కున్న కారు రాదు, నువ్వు కట్టుకున్న ఇల్లు రాదు. మరి ఎలాగా ఆత్మ తాను దయచేసిన వారి ఎత్తుకు వెళ్లి అక్కడ ఆయనతో పాటు నివాసం ఉండాలి. అక్కడ స్వర్గము, మనం పిలుచుకుంటున్న మోక్షము, లేదా బైబిల్ చెబుతున్న పరలోక రాజ్యము, ఆయన ఉంటున్న ఆ స్థలానికి వెళ్లాలంటే రక్త ప్రోక్షం అవశ్యం. తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు. ఏమిటయ్యా ప్రాయశ్చిత్తం అంటే? రక్త ప్రోక్షం, రక్తము చిందించబడుట అవసరం. మన బ్రాహ్మణాలు చెబుతున్నాయి, సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షం అవశ్యం. తద్రక్తం పరమాత్మేన. ఆ రక్తము పరమాత్ముడిగా ఉండాలండి. గొడవి మేకని గొడవి కొట్టని కాదు. దాని వల్ల ఉపయోగం లేదు. దాని మనం చదువుకు తినడం తప్ప ఉపయోగం లేదు. యేసు రక్తము పరమాత్ముని రక్తము, యేసు రక్తము దేవుని రక్తము, యేసు రక్తము నిజమైన రక్తము, యేసు రక్తము పాపములు క్షమించే రక్తము. ఆ రక్తము కాల్చడానికి వచ్చాడు గురువులకి. దానిని మనం క్రిస్మస్ గా జరగబడుతూ ఉన్నాము ఈ డిసెంబర్ జనవరి నెలలో. చెబుతూ ఉన్నాను, ప్రభు ఆయన యేసు రక్తం కార్చాడు. అలా ఉండిపోతే నేను ప్రకటించాల్సిన పని లేదు. నా ప్రభు, నా రక్షకుడు ప్రభు ఆయన యేసు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ మృత్యుంజయాయ నమః. మృత్యుంజయుడు అనగా మరణమును గెలిచిన వాడు ఆయన ద్వారా తప్ప ఇంకొక మార్గము లేదండి. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. దేవుడి ప్రేమను బట్టి ఈ సమయంలో ఈ సువార్త మీ యొక్కకు వచ్చినది. మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం. ఏమిటయ్యా అంటే, ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. మీ దగ్గర ఉన్న కరపత్రాలు చదవండి. అందులో మీకు సందేహాలు ఉంటే ఫోన్ చేయండి, నెంబర్ ఉంటుంది. లేదా ఒక బైబిల్ తీసుకుని చదవండి. మతాలు మార్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. మార్గంలోనికి రావాలి. ఒక మార్గం ఉన్నది. మేము మా ఎలమంచి పాలకొండ గుండా ఇక్కడికి రావాలి. ఇది మార్గము. నేను ఎలా వెళ్ళిపోను. ఒకటే మార్గం ఉన్నది. ఆ మార్గం గుండానే రావాలి. అలాగే స్వర్గానికి ఒకటే మార్గం ఉన్నది, మోక్షానికి ఒకటే మార్గం ఉన్నది, పరలోకానికి ఒకటే మార్గం ఉన్నది. ఆ మార్గము ప్రభు అయిన యేసు మాత్రమేనండి. ప్రభు అయిన యేసు మాత్రమే. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆలోచించండి. చిన్ని ప్రార్థన మీరేమీ చేయక్క. చిన్ని ప్రార్థన. ఈ పాపములు మీరు ఒప్పుకొని ప్రభువాన్ని ఒకసారి దర్శించిన ఆయన అని ఒక చిన్ని ప్రార్థన మేము చేయగలిగినట్లయితే ఆయన దర్శించే దేవుడై ఉన్నాడు. ఆయన పాపములు క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయనను దర్శించాడండి. చెబుతూ ఉన్నాను, ఎన్నో విగ్రహారాధన చేసిన వాడిని, ఎన్నో పిచ్చి పనులు చేసి ఇష్టానుసారమైన నా జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసిన వాడిని. ఆ పొరపాట్లు, ఆ పాపములు, ఆ దోషములు క్షమించబడినవి. ఆయన నా రక్షకుడిగా నా కొరకు రక్తం కారుస్తున్నప్పుడే నా పాపాన్ని ఆయన భరించేశాడు. ఆయన మేకలు కొట్టించుకుంటున్నప్పుడే నా పాపాన్ని భరించేశాడు. ఆయన చనిపోతున్నప్పుడే, రక్తం కారుస్తున్నప్పుడే నా పాపాన్ని క్షమించేశాడు. అలాగే మీ పాపాలు కూడా క్షమించేశాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నది. ఏంటంటే, క్షమించేశాడు కదా వెళ్ళకపోతే పర్వాలేదని మీరు అనుకోకూడదు. క్షమించాడు కనుక మీరు వెళితే అప్పుడు రక్షణ మీకు వస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక.
లేదు క్షమించేశాడు కదా అని నేను అలా ఊరుకోవడం కాదు. నమ్మి బాప్తిస్మం పొందివాడు రక్షింపబడతాడని బైబిల్ చెబుతూ ఉన్నది. వారు మనసు పొందిన నీవు ప్రభువైన యేసును రక్షకుడుగా అంగీకరించాలని ఆశపడుతూ ఉన్న నీవు, నీ పాపములు క్షమింపబడినవని ఆలోచన కలిగిన నీవు వెంటనే బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు నీ పాపములన్నీ కడిగివేయబడతాయి. అప్పుడు నీవు సంఘంలో చేర్చబడతావు. ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడతారు, పరలోక రాజ్యం చేరతారు. బైబిల్ చెబుతూ ఉన్నది, ఎందరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలవుటకు అధికారం అనుగ్రహించెను. అధికారం ఇచ్చేశాడు మనకి. ఎవరికయ్యా అంటే ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి అధికారము. ఏంటి అధికారం అంటే వారందరూ దేవుని పిల్లలు అయిపోవచ్చు. మరి ఇప్పుడు దేవుని పిల్లలు కాదా అంటే కాదు 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 నీకంటూ ఒక తండ్రి నీకున్నాడు, నాకంటూ ఒక తండ్రి నాకున్నాడు. అలాగే సృష్టికి ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. నోటి మాటతో భూమి ఆకాశం సూర్యచంద్ర నక్షత్రం కలిగేసిన ఆ దేవుణ్ణి నీవు అంగీకరించి హృదయంలో చేర్చుకుని ఆయన దగ్గరికి నువ్వు రాగలిగినట్లయితేనే నీకు రక్షణ కలుగుతుంది. అప్పుడు నువ్వేమవుతావంటే దేవుని బిడ్డవవుతావు, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు అవుతావు. అప్పుడు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు. లేకపోతే చెబుతూ ఉన్నాను, బాధాకరమైన విషయం కానీ తప్పదు చెప్పాలండి. రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఇది చేయకపోతే నువ్వు చనిపోతావు అని చెప్పాల్సిన పరిస్థితి. చెప్పడం మానేసాడు అనుకోండి, ఇతను చనిపోతాడు. అప్పుడు ఇతని మీద పడుతున్నది ఆ భారము, ఇతని మీద పడుతున్నది ఆ తప్పేము. అందుకే మీకు చెబుతూ ఉన్నాను, యేసుని ఎవరైతే వద్దనుకుంటారో, యేసు నాకు వద్దు అని ఎవరైతే అనుకుంటారో వారు నరకానికి వెళ్ళిపోతారండి. వారు నరకానికి వెళ్ళిపోతారు. ఇది చెప్పక తప్పదు కానీ చెప్పాల్సి వస్తుంది. నీకు ప్రభు అయిన యేసునందు రక్షణ. నీకు పిల్లేసుకుంటే రోగం తగ్గుతుంది బాబు. నేను వేసుకోను, తగ్గదు, పోతావు, అయిపోయింది. రెండో